తెచ్చి ఇంకా కేసీఆర్ గారిని అసలు మర్చిపోవట్లేదు. కానీ మనం ఇంకా గుర్తు తెచ్చి మనం ప్రతి ఒక్కరిని గెలుపు దిశగా మనం ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మిత్రుల. ఇంకో విషయం ఏంటంటే టిఆర్ఎస్ గడ్డ అని చెప్పేసి 5 ఎంపీటీసీలు 5 సర్పంచులు ఒక జడ్పీటీసీ గెలుచుకొని మనం కేసీఆర్ గారికి మే మోసరా మండల కేంద్రం నుంచి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి నేను ఆ పరేషాను ఆ నిద్రలేని రాత్రులను చూడాలంటే 9కి 9 మండలాలు మనం కైవసం చేసుకుంటేనే ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. రేపేదో యాంటీ డిఫిక్షన్లో స్పీకర్ నిర్ణయమో లేదా ఆయన రాజీనామా చేస్తే రేపు కొట్టాలనేటువంటి చెప్పిన సందర్భాన్ని ఇలా ప్రత్యేకంగా మీ అందరి ముందు వస్తుంది. ఇంకొక మాట, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. క్లియర్గా ఈరోజు చెప్తున్నాం, మీ ముందు మాట ఇస్తాం స్పష్టంగా. స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? కాంగ్రెస్లో ఉన్నటువంటి 3 గ్రూపులలో 3 ఎవరు ఆశిస్తున్నారు? మన దాంట్లో ఎవరు ఆశిస్తున్నారు? మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏంటి? ఆ రిజర్వేషన్లో ఎవరిని ముందు పెడితే మనం గెలవగలుగుతాం? స్పష్టంగా మీ అభిప్రాయం తీసుకోండి. ఇవాళ అవసరమైతే కేటీఆర్ గారితో కొట్లాడతాం. బాన్స్వాడ నియోజకవర్గంలో కార్యకర్తలు 15-20 ఏళ్ల నుంచి ఉద్యమం సంబంధించి కొట్లాడినటువంటి కార్యకర్తలు ఉన్నారు. నిబద్ధతతో జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ మేము కాపాడగలగాలంటే కష్టం చేస్తాం, సిద్ధమున్నాం. మేము జెండా మొయ్యనికి సిద్ధమున్నాం. కానీ ఆర్థికపరమైన అంశం ఏదైతే ఉందో దాన్ని కనుక ముందు పెట్టకపోతే మీ ప్రమేయం వల్ల, కేవలం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ప్రమేయం వల్ల ఇవాళ పెద్ద మొత్తం మీద కాంట్రాక్ట్లు చేసుకుని పెద్ద మొత్తం మీద బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ లూటీ చేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. వాళ్ళ మనుషులతో డబ్బుల పరంగానూ కేసుల పరంగానూ ఇబ్బందులు పెట్టి మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆర్థికమైన అంశం మాత్రం ఈ నియోజకవర్గంలో రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అండదండాలు మాకు స్పష్టంగా కావాలని మేము స్పష్టంగా చెప్పడం ఆల్రెడీ జరిగింది. రేపు దాన్ని అమలు పరుస్తానని ఒక నిబద్ధత గల కార్యకర్త నేను రేపు పోటీ చేస్తా. నాకున్నటువంటి కుల బలమో, నాకున్నటువంటి కార్యకర్తల బలమో, నాకున్నటువంటి గ్రామంలో నేను పనిచేసేటువంటి క్రమంలోనూ ఒకవేళ అవకాశం వస్తే ఆర్థికపరమైన అంశమే కనుక అడ్డం వస్తే స్పష్టంగా నేను ముందు చెప్తున్నా, కేటీఆర్ గారిని గట్టిగా నిలబెట్టైనా సరే ఆర్థికపరం అంశాన్ని ఎంపీడీసీఆ, సర్పంచా, లేకపోతే జడ్పీడీసీఆ అన్ని రకాల అండదండలు ఇచ్చి మీ అందరి సహకారంతో బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న 9 మండలాలు మనం కైవసం చేసుకునేటట్టు స్పష్టంగా పనిచేద్దామని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, ప్రతి విలేజ్లో ఒక ఎంపీటీసీ వచ్చింది, 2 చేయాలి. సరే, అక్కడ ఎస్టీ వచ్చింది, ఎస్సీ వచ్చింది, అవన్నీ తయారు చేయాలి. ఇప్పుడు అన్న చెప్పినట్లు కొందరు ఆ వర్గంలో ఉన్నారు, మన దగ్గర రావడానికి తయారున్నారు. వాళ్ళు ఎట్లా రావడానికి తయారున్నారు? రేపు ఇలా పోతే మనకు సీట్ ఇస్తారా? ఇప్పుడు అన్న అన్నాడు ఒక మాట, ఏమన్నాడు? మీ విలేజ్ వాళ్ళ ద్వారా మీరు అందరు అనుకుంటేనే అతనికి, లేకుంటే మన కార్యకర్తకి బీఫం. ఇది మర్చిపోరాదు మీరందరూ. ఎందుకంటే కష్టపడడానికి మనం 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 ఇవ్వాల్సిన బాధ్యత మనది ఉంది. మేమందరం ఉంటాము, దానికి మేము తోడుగా మీకు అందరికి సపోర్ట్ చేస్తాము, ఆర్థికంగా మీకు సపోర్ట్ చేస్తాం. మీరు ఇంకా ఆడరాదు. ఇంకో విషయం, కొందరు కార్యకర్తలకు లోపం ఉంటుంది, చిన్న లోపం. సరే, కొన్ని విషయాల్లో మనకు చిన్న